అరే ఇది ఆగిపోయినట్లుంది. అమ్మగారికి ఒళ్ళు పట్టే గొడవలో ఇక్కడ పాటలే అయిపోయాయి. గంగా, మళ్ళీ నా ల్యాప్టాప్ పాడు చేస్తున్నావు నువ్వు? లేదు, ఇందులో ఆ సీడీలో పాటలు వినాలని. వద్దులే. పట్టుకోండి సిడి, వెళ్ళు. సరేలే, నాకు కూడా నీ ల్యాప్టాప్ అక్కర్లేదు. అది లేకుండా కూడా అభ్యాసం చేసుకోగలను. ఫామ్ ఇంతవరకు సబ్మిట్ కాలేదు. అభ్యాసం చేసి ఏం ఉపయోగం? ఫారం కూడా దాఖలవుతుంది. నేను గెలవడం కూడా తప్పదు. నువ్వే చూస్తావుగా. గెలవబోయేది నేనే. అప్పుడు న్యూస్ పేపర్లో నా ఫోటోనే పడుతుంది. ఏ పిల్ల, సుదర్శన్ చక్రం చేత పట్టుకుని ఏం చేస్తున్నావు అక్కడ? ఇది సుదర్శన చక్రం కాదమ్మ గారు, ఇది పాటల సీడీ. పాటల సీడీ. నేను డాన్స్ కోసం పాట సెలెక్ట్ చేసుకోవాలిగా, కానీ ఆ సాగర్ గారిదేమో. ఏయ్, ఏమంటున్నావే నువ్వు? మా చిన్నాని నువ్వు సాగర్ గాడ్ అంటున్నావా? అంత ధైర్యం వచ్చిందా నీకు? అది కూడా నా ముందే. కాదమ్మ గారు, నేనేం తప్పుగా అనలేదు. నేను అన్నదల్లా నన్ను పాట వినివ్వలేదు అని. ఇక నేను ఎలా అభ్యాసం చేయాలి? చాలే, అభ్యాసం గిభ్యాసం చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు స్కూల్లో చేరింది చదువుకోవడానికేగా. చదువుకో. అమ్మగారు, మీరు బానే ఉన్నారా? ఏ, నాకేమైంది అసలు? ఏం లేదు, మీరు చదువు సంగతి మాట్లాడారుగా, అందుకే అడిగాను. నేను తప్పుగా ఏమన్నాను? చదువుకోవడానికేగా స్కూల్కి పంపించింది. చదువుకుంటానని నానా గోల చేశావు. స్కూల్కెళ్ళాలి అన్నావు. స్కూల్లో చేరేసరికి కొత్త నాటకం ప్రారంభించావు. నేను నాటకాలు అక్కడ వేస్తానన్నాను, డాన్స్ చేస్తానన్నాను. డాన్స్. సారిగ్రాముడా, ఏమిటయ్యా నాకు ఈ బాధ. ఇక చాలే, వెళ్ళు పెద్ద పేరక్క, వెళ్ళు, నిద్రపో. ఎలాగైనా సరే ఆ అమ్మాయిలను ఒప్పించి తీరాల్సిందే. అప్పుడేగా నేను కూడా పోటీల్లో పాల్గొనగలను.